ఆయన పరిచర్య చేయడానికి లోకానికి ఆయన అనుగ్రహించాడంటే నేను నన్ను ప్రేమించినాడు, నీ కొరకు నా కొరకు ఆయన ఎంతో ఆయన మరి ప్రణాళిక చేసి క్రయం చెల్లించినాడు. అంటే ఆయన నీ కొరకు నా కొరకు ఆయన తగ్గించుకున్న దేవుడుగా ఉన్నాడు. యాత్ర జీవితంలో మనం దేవుని పిల్లలంగా తగ్గించుకునేటటువంటి వారముగా మనం ఉండాలి. ఈ యొక్క బలలో యోగ్యమైన రీతిలో చేయవేయాలంటే మనకు ఆ తగ్గింపు ఎంతో అవసరంగా ఉంది. అందుకనే ఆయన వలె మనం కూడా తగ్గింపగలిగి మనము ఏం చేయాలంటే ఆయన కొరకై మనం పరిచర్య చేసే వారంగా ఉండాలి. ఆయన కొరకు పరిచర్య చేయటం అంటే ఏంటి? ఎవరికైతే రక్షణ లేదో ఆ రక్షణ మనము మరి చాటి చెప్పడం, అందించడం, ఆ రక్షణతో కూడినటువంటి మాటలు తెలియచేయడం అనేది నా తలంపు. అందుకొరకై ఆయన ఈ లోకానికి అరుదించి పరిచర్య చేసి దాని తర్వాత నీ నా ప్రతి పాపాన్ని మంచు తొలగునట్లుగా నీ నా అతిక్రమములను మబ్బు తొలగునట్లుగా నీ నా పాపమును ఏం చేసినాడు? తుడిచివేసినాడు. ఒక్క పాపం కూడా లేకుండా తుడిచివేసినాడు. అంటే మనము ఆయనకి సమీపంగా ఉన్నామని. అందుకని నీ కొరకై నా కొరకై ఆయన ఏం చేసినాడు? తన శరీరం ముందు మన పాపములను ఏం చేసినాడు? తన మ్రాను మీద మోసినాడు, తుడిచినాడు, పరిచర్య చేయడానికి లోకానికి వచ్చినాడు. దాని తర్వాత ఆయన ఏం చేసినాడు? మంచు విడిపోయినట్లుగా నీనా అతిక్రమములను మబ్బు విడిపోయినట్లుగా నీనా పాపములను తుడిచివేసినాడు. అందుకనే మనం జ్ఞాపకం చేసుకుని మన జీవితంలో ఇలాంటి స్థితిలో మనం నిలిచి ఆరాధించాం. అయితే యోగ్యమైన రీతిలో బలలో పాల్పంపులు పొందడానికి నీవు నేను పరీక్షించుకోవాల్సింది ఏంటంటే ఆయన అంతగా పరిచర్య చేశాడు, తగ్గించుకున్నాడు. ఆ పరిచర్యలో భాగంగా నీకు నాకు తగ్గింపు ఉందా? ఎన్నోసార్లు తగ్గించుకోలేనటువంటి స్థితి. అందుకనే యాత్ర జీవితంలో ముందుకు వెళ్తున్నాం కానీ ఏమి మన జీవితంలో లేదంటే ఆ జయ జీవితము కనబడటం లే. జయం అనేది, ఆ విక్టోరియస్ లైఫ్ అనేది కనబడటం లే. మనం చూస్తాము నెమ్మదిగా. అయితే జ్ఞాపకం చేసుకుంటే నీకు నాకు సమృద్ధి అయిన జీవం ఇచ్చినాడు. మీరు నన్ను జ్ఞాపకం చేసుకుని ఏం చేసినాడు? నీ కొరకాయ నా కొరకాయ. చివరిలో ఒక మాట మనం చూస్తూ వచ్చినాం. ఏంటది? ఎట్లా తూర్పుకి పడమటికి తూర్పు ఎంత దూరం ఉందో అంతగా నీ నా పాపములను దూరపరిచి ఆయనలోనికి సమీపంగా చేసుకుని అంత ప్రత్యేక పరిచినాడు. అందుకని ఆయన దీన్ని బట్టి మనకు ఆయన ఏమై ఉన్నాడు చెప్పండి? నిన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు. కొరింథీయులకు రాసిన అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం మనం చూస్తే ఆయన నమ్మదగినవాడు. ఆ నమ్మదగిన దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మనం నమ్మకంగా ఉండి ఆయన నీ కొరకు నా కొరకు ఏం చేసినాడో అది కీర్తనకారుడు దావీదు తెలియజేస్తూ వచ్చాడు. యెహోవాను స్తుతించుడి. ఆ స్తుతించే భాగంలో మనం నిలిచి ఎల్లప్పుడు మనము మాదిరిగా, ఆయన మనకు మాదిరి ఉన్నాడు, మనము మాదిరికరమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 37వ వచనం చదవండి. మనకు జయము అనుగ్రహించేటటువంటి విధానము ఎలా వస్తుందో మనం చూస్తే కనుక జ్ఞాపకం చేసుకుని చదవండి. 8వ అధ్యాయం 37వ వచనం. ఆయనను మనము ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుతున్నాము. అంటే జయము అనుగ్రహించే విధానం ఏంటంటే ఆయనను మనను ప్రేమించిన విధానం. అంటే ఏం చేయాలా? ఆయన ప్రేమించినట్టే మనము అనేక మందిని ఏం చేయాలా? ప్రేమించాలి. ఇంటిలో, బయట, వీధిలో, అన్ని చోట్ల మనం ఉన్న స్థలంలో ఏం చేయాలంటే ప్రేమ ద్వారానే మనం ఏం చేయగలము? జయము పొందగలము. ఆ ప్రేమను పొందకుండా మనము వ్యతిరేకంగా ఉంటేనో లేకపోతే మాటగానో మనము బదులు చెల్లిస్తాను, లేకపోతే ఏదో నాకేం పర్వాలేదులే అన్నట్లుగా కాకుండా నేను జీవితంలో మనము ప్రేమ చూపించే వారముగా
ఉన్నప్పుడే ఆ జయ జీవితాన్ని మనం పొందుకుంటాం. అందుకని ఆయన ప్రేమ చూపిస్తూ వచ్చాడు. ఎక్కడ మీరు నన్ను ఎలాగొచ్చారు? కత్తులతోనూ గుదిలతోనూ పట్టుకోవడానికి నన్ను వచ్చారా? ఇది మీ సమయం. ఆయన అప్పగించుకోకపోతే నీకు నాకు ఈ యొక్క అనుభవం వచ్చేది కాదు. అంటే నన్ను ప్రేమించి ఆయన వచ్చి ఆ పరిచర్యలో భాగంగా ఆయన పరిచర్య చేసి అప్పగించుకున్న దేవుడుగా ఉంటా ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తుని లోకానికి పంపించి యేసుక్రీస్తు చేసిన చూపించిన ఆ గొప్ప ప్రేమలో భాగంగా ఆయన బిడ్డలముగా మనము ఆ ప్రేమను చూపిస్తే మనము జయ జీవితాన్ని మనము కలిగి ముందుకు కొనసాగే వారంగా ఉంటాం. అందుకొరకు ఏం చేయాలో చదవండి అన్నమాట. ఆ మాట మనం చదివితే జ్ఞాపకం చేసుకుంటే రోమిలకు రాసిన పత్రిక 8:37 ఆయనను మనల్ని ప్రేమించిన వారి ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుతున్నాం. ఆయన మనను ప్రేమించినటువంటి ఆ ప్రేమ ద్వారా అత్యధికమైన విజయం పొందుతున్నాం. అంటే ఆ ప్రేమను మనం ఖచ్చితంగా పొందాలి, చూపించాలి. ఆయన ప్రేమించినాడు, నేను కూడా ఆయన ప్రేమించే భాగంలో మన ఎదుట ఉన్న వారిని మనం ప్రేమించే స్థితిలో మనం ఉండాలి. అప్పుడు మనం జయ జీవితము కలిగి ఉంటాం. ఈ యొక్క యాత్ర జీవితంలో ఆయన వచ్చేంత వరకు ఆ ప్రేమను మనం కనపరిచే వారంగా ఉండాలి. అందుకనే నిన్న రిట్రీట్ లో కూడా ఏం చూసాము? అంశం ఏంటంటే సామెతల గ్రంథం 8:17 నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించున్నాను, నన్ను జాగ్రత్తగా వెలుకువారు నన్ను కనుగొందురు. నన్ను జాగ్రత్తగా వెలుకువారు నన్ను కనుగొందురు. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించున్నాను. ఆయన ప్రేమించడం అంటే ఏంటంటే ఆయన దగ్గరికి రాగలిగి ఆయనలో విధేయులుగా ఉండి మనము ఈ లోకానికి మాదిరికరంగా ఆయన కొరకు ఎదురు చూసే భాగములో నిలిచి ఉండాలి. అంటే ఆయన కొరకు మనము ప్రత్యేకమైన జీవితాన్ని జీవించే వారముగా ఉండాలి అని. అయితే ఈ లోకములో ఆ ప్రేమ ద్వారానే నాకు దేవుడు ఇచ్చిన తలంపు ఏంటంటే ఆ జయ జీవితాన్ని మనం పొందుకోగలం. ఆయన ప్రేమ ద్వారానే ఆ జయ జీవితాన్ని మనం పొందుకునే స్థితిలోనికి రాగలుగుతూ వచ్చాం. ఆ ప్రేమను మనం కూడా చూపిద్దాం. రెండోది మనం జ్ఞాపకం చేసుకుంటే చూడండి, కీర్తనల గ్రంథం 18:29 అందరం కలిసి చదవాలి. కీర్తనల గ్రంథం 18:29 18:29 అందరం కలిపి చదువుకుంటాం. 29 నీ సహాయం వలన నేను సైన్యమును జయింతును, నా దేవుని సహాయం వలన ప్రాకారమును దాటును. మొట్టమొదట ఆయన ప్రేమ వలన మనము జయ జీవితాన్ని మనం కలిగి ఉంటాం. అంటే ఆయనలో ప్రేమ ఉంది, ఆయన బిడ్డలంగా మనం ప్రేమించే వారంగా ఉండాలి. రెండోది ఆయనలో ఏముంది? నీ సహాయం వలన నేను సైన్యమును జయింతును, నా దేవుని సహాయం వలన ప్రాకారమును దాటును. అంటే ఆయనలో రెండోది ఏముందంటే ఆయన సహాయం వలన మనము జయ జీవితాన్ని కలిగి ఉంటాం. అయితే ఆయన సహాయం చేసేటటువంటి సహాయం వలన జయ జీవితం కలిగి ఉండే బాగులు ఉంటాం. అయితే మనం కూడా ఏం చేయాలా? జయ జీవితాన్ని కలిగి ఉండాలంటే సహాయం చేస్తాం. అందుకనే చాలాసార్లు మనం అనుకుంటాము, అయితే ఒక భర్త భయంకరంగా కొడతా ఉన్నాడు, కొట్టే కొద్ది భోజనం పెడతా ఉంది, కొట్టే కొద్ది తనకు కావలసినన్ని ఫ్రూట్స్ తీసిస్తా ఉంది. అంటే తింటున్నాడు, కొడుతున్నాడంట. చివరికి ఇంకా నీకేం కావాలో చెప్పు, ఏం తింటావో చెప్పు అంటే ఆయనలో పరివర్తన కలిగింది, ఆయనలో మార్పు కలిగింది, ఆయనలో కఠినమైనటువంటి ఆ స్థితి పోయింది. పిల్లరా, అందుకనే ప్రేమించడం ద్వారా జయ జీవితము, సహాయము చేయడం ద్వారా జయ జీవితము అది మన దేవుళ్ళు మనం చూస్తున్నాం. అందుకనే దేవుని స్తుతించేటటువంటి భాగంలో నిలిచిన వారముగా, ఆ ప్రేమించే స్థితిలో మాదిరిగా ఉన్న వారముగా, ఆ సహాయం చేసే
స్థితిలో మనం జయం పొందుకున్నట్లుగా ఇతరులకు కూడా మనం సహాయం చేసి ఆ జయ జీవితాన్ని ఇతరులకు చూపించే వారంగా మనం ఉండాలి. ఇది రెండవది. ఆ భర్తలో మార్పు కలిగింది. తర్వాత దేవుని దగ్గరికి రాగలుగుతూ వచ్చినాడు. ఇద్దరు అన్యోన్యంగా జీవిస్తూ వచ్చారు. దాని తర్వాత మాదిరికరంగా ఆ సంఘంలో నిలిచినారు. కారణం ఏంటంటే ప్రేమ. కారణం ఏంటంటే సహాయం. మనం జయ జీవితాన్ని మనం పొందాలంటే, లేదా జయ జీవితం అనే ఆ యొక్క అనుభవంలో ముందుకు వెళ్ళాలంటే ఆ ప్రేమ కలిగిన దేవుడు ఎలాగో ప్రేమించాడో మనం జ్ఞాపకం చేసుకుని ఆయన స్తుతించే భాగంలో మనం కూడా మాదిరిగా నిలిచి ఏం చేయాలంటే ప్రేమ కలిగిన వారంగా ఉండాలి. ఈనాడు ఏముంది? ఈనాడు ఏం చూస్తున్నాం? అనేక మందిలో ఏం కనబట్లా? ప్రేమ లేదు. భక్తులుగా, విశ్వాసులుగా, పరిచారకులుగా కనబడుతున్నారు కానీ వారి జీవితంలో ప్రేమ లేదు. రెండవది, ఆయన సహాయం వల్ల మనం జయ జీవితాన్ని కలిగిన వారంగా ఉంటున్నాం. ఆయన పిల్లలంగా మనం కూడా ఇతరులకు సహాయం చేసే స్థితిలో నిలిచి ఉండాలి. ఎన్నోసార్లు నా ఎదుటి వారిని ప్రేమించలేదు, ఎన్నోసార్లు నా ఎదుటి వారికి సహాయము చేయలేదు. 2005వ సంవత్సరంలో నేను ఫ్లైట్లో వెళ్తూ ఉన్నాను. బాంబే నుండి నేను డార్జిలింగ్ ఎయిర్పోర్ట్కి వెళ్తూ ఉంటే మధ్యలో నేను బైబిల్ చదువుకుంటా ఉన్నా. తెలుగు అయినే నాకు అంటే వాటర్ బాటిల్ హడావుల్లో మర్చిపోయాను. దాని తర్వాత వాళ్ళు ఎయిర్ హోస్టెస్ ఉంటారు, వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చే లోపల నా గొంతు ఎండిపోతూ ఉంది. ఎందుకో కళ్ళు తిరిగినట్టుండి పక్కన ఆయన మామూలుగా వాటర్ కొంచెం ఇస్తారని అడిగితే ఆయన ఏం చేశాడంటే, నేను నీకేమైనా పని మనిషినా అన్నాడు. అంటే జ్ఞాపకం చేసుకుంటే కొంచెం తల వంచి ఆయన కొరకు ప్రార్థన చేశాను. దాని తర్వాత ఆయన కొన్నిసార్లు నిజంగా ఎంత పాఠం అనిపిస్తుందంటే అంత పాఠం అనిపిస్తుంది. తర్వాత ఆయన తెలియకుండా మరలా అంటే ఒక గంట సేపటి తర్వాత నా ప్రక్కనే ఉన్నాడు. ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయనకి తెలియట్లా. ఎందుకంటే ఆయనకి చిన్న పెరాలసిస్ స్ట్రోక్ లాగా ప్రారంభమైంది. నా బైబిల్ ఇదంతా ప్రక్కన పెట్టి ఫ్లైట్లోనే దాని తర్వాత ఎయిర్ హోస్టెస్ దగ్గర నుండి 5-6 బాటిళ్ళు కొని ప్రక్కన పెట్టుకుని దాని తర్వాత దిగే లోపల ఇంకా ఒకడు ఎవరికన్నా నాకు లాంటి విధానం వస్తుందేమోనని ప్రక్కన పెట్టుకుని ఇస్తే ఒక బాటిల్ అంతా ఆయన ముఖం అంతా కడుగుతూ వచ్చినాం. అంత మాత్రమే కాదు, అంటే జ్ఞాపకం నేను మోరిస్ ఈ తబలను బాగు చేయడానికి వెళ్ళాం. అయితే ఆయనే ఈ యొక్క కీబోర్డ్ను కూడా బాగు చేస్తాను తీసుకురండి అని చెప్పాడు. అక్కడ వాస్తవానికి ఆయన కీబోర్డ్ బాగు చేస్తాడని మాకు తెలియదు. ఎందుకు అడిగాను, అడిగితే వచ్చేటప్పుడు కొంచెం దూరంలోనే ఆ యొక్క ఒక 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది చిలకలూరుపేట చేరాలంటే. మోరిస్ వెనక కీబోర్డు తగిలించుకుంటే ఒక ఆ ముసలైన రోడ్డు క్రాస్ చేస్తూ ఉన్నాడు. బస్సు స్పీడ్గా వస్తుంది. దాన్ని తప్పించడం కోసం నేను బ్రేక్ వేసాను. ఆ బ్రేక్ వేయడం వల్ల ఆయనకి ఏమైందంటే ఆయనకి వెనక కీబోర్డ్ ఉంది కదా, ఆ బస్సు తప్పిద్దామని నేను బ్రేక్ వేస్తే ఆ కీబోర్డు కొంచెం తగిలింగానే ఆయన కొంచెం కలవరపడ్డాడు, కింద పడ్డాడు. అయితే వాళ్ళందరూ ఏం చేశారంటే ఎంతో పెద్ద దెబ్బ తగిలిందని మమ్మల్ని చుట్టేసి ఎన్నో డబ్బులు డిమాండ్ చేస్తా ఉన్నారు. నేనేమన్నానంటే మీరు ఆగండి కొంతసేపు అని వాటర్ బాటిల్ బండిలో నుండి తీసి ముఖం అంతా కడిగి ఆయన కూర్చోబెట్టి నిలబెట్టాను. నేను బాగానే ఉన్నాను. ఆయన పేరు అడిగితే లోకస్తులు ఎట్లుంటారంటే ఏదో ఒక రకంగా చేయాలి. అప్పుడు ఇక్కడికే ఆర్కే గారి దగ్గర తీసుకువెళ్తే కొన్ని డబ్బులు అయినాయి, కానీ వాళ్ళందరూ నిజంగా ఆయనకు ఫ్రాక్చర్ అయిపోయింది, ఆయన బాగోలేదు, ఆయన ఏదైనా అయితే మీరే కారణం అంటూ ఉన్నారు. ఇది రిట్రీట్కి ముందు అన్నమాట, 3 రోజుల ముందు. అయితే ప్రభువా మేము ఆయన సేవ్ చేయాలని ఆపుతూ వచ్చాము. అక్కడ వెంటనే మోరిస్ మంచి ప్రార్థన చేశాడు. ప్రభువా మమ్మల్ని తప్పించండి, జ్ఞాపకం చేసుకోండి బిడ్డ ప్రార్థన చేస్తూనే వచ్చాడు. అక్కడ హాస్పిటల్ తీసుకెళ్ళాము, ఇవన్నీ ప్రక్కన పెట్టాము. దాని తర్వాత అక్కడ తీసుకెళ్తే ఏం కంగారు పడక్కర్లేదు, ఆయన ఎందుకైనా మంచిది ఒక ఎక్స్రే తీపిస్తే బాగుంటుంది అక్కడ తీసుకెళ్తే ఆయన చెప్పాడు. కొన్ని డబ్బులు అయినాయి కానీ అయితే వాస్తవానికి ఆయన ఏదో ఇరిగిందంటో
లేకపోతే ఏదో ప్రాణాపాయం ఉందంటే చెస్ట్ ఎక్స్రే తీశారు, కాల్ ఎక్స్రే తీశారు, రెండిట్లో ఏం లేదు, మీరు నిశ్చింతగా వెళ్ళొచ్చు అంటే మళ్ళా ట్యాబ్లెట్లు కొని ఆయన్ని ఆటో పెట్టి ఇంటికి పంపించేంత వరకు మోరిస్ని ఇక్కడ దించి నేను వెంటనే వెళ్ళాను, నేను వస్తాను, ఆయనకి ఏమైనా నేను బాధ్యుడు అని చెప్పాను. కారణం ఏంటి చెప్పండి? ఆయన సేవ చేద్దామని వాస్తవంగా మేము బ్రేక్ వేసాం, కానీ కీబోర్డు వెనుకున్నది కొంచెం అట్లా ఢీ కొట్టడం వల్ల ఆయన కలవరపడి కింద పడ్డాడు. అది మా బండే గుద్దిందని వాడతారు. వాస్తవాన్ని చూసిన వాళ్ళు అందరూ చెప్పారు, ఆయన కూడా చెప్పాడు కాదని. కానీ ప్రక్కన ఆయన కంపెనీలో పనిచేస్తాడు. అందరూ వచ్చేసారు. పిల్లగా ఏదైనా ఆయన సహాయం వల్లనే మనకు కలిగేటటువంటి జయం అన్న సంగతి మనం మర్చిపోకుండా మనం ఇతరులకు సహాయం చేసేవారు ఉండాలి. దాని తర్వాత కొంచెం వాళ్ళు డిమాండ్ చేసింది చాలా ఎక్కువ, కానీ కొంచెంలోనే దేవుడు తప్పిస్తూ వచ్చినాడు. లేదంటే అది ఇలాంటివన్నీ చాలా వేరే దానికి దారితీస్తూ ఉంటాయి అన్నమాట. డిమాండ్ చేస్తారు. అంటే ఆ ఫ్లైట్లో ఉన్నటువంటి వ్యక్తి గర్వంతో నేను ఏమైనా పని మనిషిని చెప్తూ వచ్చాడు, కానీ నేనైతే ఆయనకి పరిచయం చేస్తూ వచ్చాను. దేవుడు కృప చూపిస్తూ వచ్చాడు. తర్వాత ఆయన మీరు నమ్ముతారో లేదో తెలియదు, కానీ ఆయన ఒక 50 సార్లు పైన సారీ చెప్పి దాని తర్వాత ఆయన అక్కడే స్పేస్లో తీసుకొచ్చి ఆయన అక్కడే అది ఫ్లైట్ వెళ్తానుంది, ఫ్లైట్ ఆపకూడదు. ఆ చేతులు నాకు కొంచెం పరిచయం తెలుసు కనుక చేతులు కాళ్ళు రుద్ది ఆయన యొక్క హార్ట్ మీద లెఫ్ట్ సైడ్ మీద ఎక్కువగా ఇది చేసేటప్పటికే మరలా అంటే ఆయన పేరు నరసింహరావు గారు. ఆయన పేరు నరసింహరావు గారు మళ్ళా మాట పలుకుతూ వచ్చాడు. తర్వాత ఫ్లైట్ దిగేసాము. ఆయన కూడా నేను దిగేటటువంటి స్థలంకి ఎక్కడికి వెళ్తున్నారంటే చూడండి ఎంత ప్రణాళిక ఉంటుందో. అప్పుడు వాళ్ళు అక్కడికి వచ్చారు, ఇలా జరిగిందని ఆయనే చెప్పాడు. ఇక్కడ మన తెలుగు వాళ్ళు హైదరాబాదులో ఉంటారంట, కానీ అక్కడ డార్జిలింగ్లో ఉంటున్నారు. అక్కడికి వెళ్తున్నాడు. వాళ్ళ అమ్మాయి అబ్బాయి అక్కడ డాక్టర్స్ అక్కడ వెళ్తున్నారు. నేను మినిస్ట్రీలో ఉన్నంత కాలం వారు ఎంతో కృతజ్ఞతగా చూపిస్తూ వచ్చినారు. కనుక పిల్లలు మనం జయ జీవితాన్ని కలిగి ఉండాలంటే మనం ప్రేమ చూపించేవారు ఉండాలి, సహాయం చేసేవారు ఉండాలి. అయితే మనందరి పక్షాన ఎవరు చూపించాడు? ముందు ఆయన ప్రేమను చూపించాడు. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 12వ వచనం. త్వరగా ప్రేమ ద్వారా జయ జీవితాన్ని కలిగి ఉండొచ్చు. రెండవది సహాయం వలన జయ జీవితాన్ని కలిగి ఉండొచ్చు. నీతిమంతులకు జయము కలుగుట మహాఘనతకు కారణము. అంటే ఎవరు కలుగుద్ది? నీతిమంతులకి. అంటే ఎవరికి జయము కలుగుద్ది? అంటే నీతిమంతులకు. అంటే మనం నీతిగా జీవించే వారంగా ఉండాలి. ఈనాడు నీతిగా జీవించేవారు ఏమవుతున్నారంటే తక్కువైపోతూ ఉన్నారు. ఏముందులే, చాలాసార్లు మందిరాలు కూడా ఏమంటున్నారంటే ఇలాగుంటే సేవకులు ఏమంటున్నారు, ఇలాగుంటే మా దగ్గర ఉండటానికి వీలు పట్టలేదని డైరెక్ట్గా చెప్పట్లేదు, కానీ ఈయన ఉంటే మన వల్ల నీతిమంతులుగా ఉండకూడదు, ఉండమని చెప్పకూడదు. ఈ రెండు ఉన్నాయి. ఇలాంటి విధానం ఎంతమందిలో నేను చూశానంటే చెప్పాను. అయితే నీవు నేను కూడా ఎలా ఉండాలంటే నీతిమంతులు ఉండాలి. మనుషులను చూసి అనీతిమంతులుగా కాకుండా మనల్ని ఉచితంగా నీతిమంతులుగా చేసిన విధానంలో ఆ నీతిమంతులకే ఏమవుతుంట? జయ జీవితము కలుగుతుంది. అందుకని నీతిగా ఉన్నామంటే జయ జీవితాన్ని మనం కలిగి ఉంటాం. ఆ లోకాన్ని జయిస్తాం, ఆ లోకంలో మనుషులు జయిస్తాం, ఆ లోకంలో ఉన్న పరిస్థితులను జయ జీవితం అనే అనుభవానికి తీసుకువస్తాం. వారి పక్షాన దేవుడు ఉన్నాడు. అందుకనే వారు విజయవంతులుగా నిలిచారు. దేవుని పిల్లలుగా నేను నీ ప్రేమను చూపించావు, ఆ ప్రేమ నేను కలిగి ఉండాలి. నీ వచ్చేంత వరకు అది చూపించాలి. రెండోది నీ సహాయం వల్ల జయ జీవితము. అంటే సహాయం వల్ల ఆ జయ జీవితాన్ని మనం కలిగి ఉండేవారం ఉన్నాం. అయితే ఆ సహాయం చేసేవారంగా మనం ఉండాలి. మూడోది నీతిమంతులకే జయ జీవితము, జయము. నీతిమంతులకు జయము, అది ఘనతకు కారణం. అంటే మనం నీతిమంతులుగా మనం ఉండాలి. ఎవరినో చూసి
అనీతిమంతులుగా కాకుండా, ఎవరినో చూసి దేవునికి దూరంగా కాకుండా, ఎవరినో చూసి ఏముందిలే ఇది నా జీవితం ఇట్లా అయిపోయిందని నిరాశపడకుండా మనము నీతిమంతులంగా ఉంటే ఆ జయ జీవితం అనేది ఖచ్చితంగా మనం చూస్తాము అని. ఇది 3వది. 4 చూడండి, కీర్తనల గ్రంథం 44 అధ్యాయం 3వ వచనం. 44 3వ వచనం అందరం కలిపి చూద్దాం. వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరచుకోనలేరు, దేశమును స్వాధీనపరచుకోనలేదు, వారి బాహు వారికి జయమియ్యలేదు. నీ వారిని కటాక్షించితివి కనుక నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖకాంతి వారికి విజయం కలుగు చేసిను. అంటే ఏంటంటే అక్కడ దేనివల్ల మనము జయ జీవితాన్ని మనం కలిగి ఉంటాం? వారి ఖడ్గము వారికి ఏమి ఇవ్వలేదంట, జయ జీవితాన్ని ఇవ్వలేదు. చాలా మంది అనుకుంటారు నాకు ఖడ్గ బలం ఉంది, ధన బలం ఉంది, దాని తర్వాత జ్ఞాన బలం ఉంది, లేకపోతే బుద్ధి బలం ఉంది అనుకుంటారు. కానీ దానివల్ల ఈ లోకంలో జయించడం అనేది అసాధ్యం. ఏది కావాలా చూడండి అన్నమాట. మనం జ్ఞాపకం చేసుకుంటే నీ దక్షిణ హస్తమే, నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖ కాంతియే. అంటే ఆయన దక్షిణ హస్తము ద్వారా, ఆయన బాహు ద్వారా, ఆయన ముఖ కాంతి ద్వారా నీవు నేనేం చేస్తాము? వారికి విజయం కలుగు చేసాను. అంటే ఆయన ముఖ కాంతి ద్వారా మనకు విజయము, ఆయన దక్షిణ హస్తము ద్వారా విజయము, ఆయన బాహువు ద్వారా మనకు విజయం కలుగుతూ ఉంది. అందుకని మన యొక్క జీవితంలో ఆయన ముఖ కాంతి ద్వారా మనకు కలిగేది విజయం. అంటే మన జీవితంలో యాత్రా జీవితం ఎంత దూరం వెళ్ళినప్పుడు కూడా ఆయన్ని కలిగిన వారిగా ఉంటే, అందుకనే నీ ముఖ కాంతిలో ఏం కనబడుతున్నాయి? నా రహస్య పాపాలు కనబడుతూ ఉన్నాయి. వాటన్నిటిని ప్రక్కన పెట్టి ఆ ముఖ కాంతి వైపు మనం చూసామంటే మనం ఏం కలిగి ఉండొచ్చు? జయ జీవితాన్ని కలిగి ఉండొచ్చు. అంతేగాని నాకు అన్ని తెలుసు, నాకేం పర్వాలేదు, నాకు అన్ని వచ్చు, ఏం పర్వాలేదు అనుకుంటే అన్నీ తెలుసు అన్న వాళ్ళకి ఏం తెలీదు, అన్ని వచ్చు అన్న వాళ్ళకి ఏమి కావు. అట్లానే మన జీవితము ఆయనకు అప్పగించుకుని ఆయన ముఖ కాంతిలో మనకు జయ జీవితము కలుగుతుంది కనుక ఆయన వైపు మనం చూసేవారంగా, ఆయన ముఖ కాంతి వైపు మనం చూసేవారంగా మనం నిలిచిందాం. ఇది 4వది. 5వ చూసుకుని మనం బలిలోనికి ప్రవేశిస్తాం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 13వ అధ్యాయము 18వ వచనం. ఈ ప్రకారము ఇశ్రాయేలు వారు ఆ కాలమందు తగ్గింపబడి గాని యూదావారు తమ పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించిన హేతువు చేత జయముందరి. కాబట్టి ఇశ్రాయేలు ఏం చేశారు చూడండి అక్కడ. ఆ కాలమందు తగ్గింపబడి గాని యూదావారు తమ పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించిన హేతువు చేత. ఇప్పుడు యూదావారు ఏం చేశారు? ఏం చేసినారు? యెహోవాను ఆశ్రయించారు. అందుకనే మన జీవితంలో ఆయన ఆశ్రయించడం ద్వారా మనకు కలిగేదేంటి? జయ జీవితము. అందుకని జయ జీవితం పొందాలంటే ప్రేమను కలిగి ఉండాలి. జయ జీవితం కలిగి ఉండాలంటే సహాయం చేసేవారంగా ఉండాలి. అందుకని ఆయన ప్రేమను చూపించాడు, ఆయన సహాయం చూపించాడు, చేసినాడు. మనం కూడా ఆయన పిల్లలముగా మనము ఏం చేయాలా? ప్రేమను చూపించేవారంగా, ఆ ప్రేమను కలిగిన వారంగా ఉండాలి, సహాయం చేసేవారంగా ఉండాలి. 3వదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే మన జీవితంలో ఏముండాలా? అందుకనే చాలాసార్లు ఎవరున్నా లేకపోయినా ఆయన మనకు తోడుగా ఉంటే చాలు. అందుకని ఆయన ఆశ్రయిస్తే చాలు. ఆయన ముఖ కాంతిలో ఏముంది? జయ జీవితం ఉంది. ఆయన బాహువు ద్వారా మనకు జయ జీవితం ఉంది. ఆయన బాహువే, దాని తర్వాత ఆయన ముఖ కాంతియే విజయం కలుగు చేసింది. కనుక ఆయన వైపు మనం చూసేవారంగా ఉండాలి, ఆయన ప్రేమను కలిగే వారంగా ఉండాలి. దాని తర్వాత 2వదిగా సహాయం చేసేవారంగా ఉండాలి. 3వది నీతిమంతులంగా ఉండాలి. 4వదిగా ఎట్లుండాలా?
ఆయన వైపు, ఆయన బాహువే, ఆయన ముఖ కాంతియే అన్నట్లుగా ఉండాలి. ఐదవదిగా ఆయన ఆశ్రయించే వారంగా ఉండాలి. ఈనాడు ఆయన ఆశ్రయించే వారంగా కాకుండా అనేక మంది మనుషులను, దాని తర్వాత డబ్బును, బంగారమును, వెండిని, అనేకమైన సుఖభోగాలను ఆశ్రయించేవారుగా ఉండి వారు ఎంతో కలవరపడేవారుగా వారుగా, దాని తర్వాత వారు ఎంతో అపజయం పొందేవారుగా, నష్టపడేవారుగా, కష్టపడేవారుగా కనబడతా ఉన్నారు. అయితే మనం ఎట్లున్నాం? ప్రేమ కలిగిన వారంగా ఉన్నామా? మనం ఎట్లున్నాం? సహాయం చేసే వారంగా ఉన్నామా? మనం ఎట్లున్నాం? నీతిమంతులుగా ఉన్నామా? మనం ఎట్లున్నాం? ఆయన ముఖ కాంతిని చూసే వారంగా ఉన్నామా? మనం ఎట్లున్నాం? ఆయన ఆశ్రయించే వారంగా ఉన్నామా? ఆయన ఆశ్రయిస్తే చాలు. అందుకని చూడండి, ఒక మాట చూద్దాం. 2 రాజుల గ్రంథం 18వ అధ్యాయం 7వ వచనం అందరం కలిసి చదువు. తీసిన వాళ్ళు చదవండి. యెహోవా అతనికి తోడుగా ఉండెను, తాను వెళ్ళిన చోటునెల్లా అతను జయము పొందెను. వెళ్ళిన చోటునెల్లా దేవుడు అతనికి ఏం చేశాడు? ఎందుకు ఆయనకి జయం కలిగింది? ఎందుకు కలిగింది? దేవుడు అతనికి, యెహోవా అతనికి తోడుగా ఉన్నందున. హిజ్కియా తన జీవితంలో తను వెళ్ళిన చోటునెల్లా ఏం చేశాడు? విజయం, జయం పొందాడు. అంటే ఎందుకు? దేవుడు తోడుగా ఉన్నందున. ఈ లోకంలో అనేక మంది అజ్ఞానంలో ఉన్నారు, కానీ దేవుడు తోడుగా లేకపోతే ఎక్కడ మనం విజయవంతులంగా మనం ఉండలేం. అందుకనే దేవుడు మనకు తోడుగా ఉండాలి. అందుకనే ఆయనకి అసలు ఏమని పేరు? ఆయనకి ఏమని పేరు పెట్టారు? నీవు ఒక కుమారుని అంటావు, అతనికి ఏమని పేరు పెడతావు? ఇమ్మానుయేల్ అని పేరు పెడతావు. ఇమ్మానుయేల్ అంటే అర్థం ఏంటి? దేవుడు తోడుగా ఉన్నాడు. దేవుడు తోడుగా ఉన్నాడు అంటే ఆయన మనకు తోడుగా ఉండేటటువంటి దేవుడు. అందుకొరకై ఆయన తోడుగా ఉంటేనే నీవు జయ జీవితాన్ని కలిగి ఉంటావు. అందుకనే ఎలా ఉన్నావు? అందుకనే దేవుని స్తుతించేవారుగా, నిన్ను పిలిచిన వాడు నమ్మదగిన దేవుడు. ఆయన వైపే చూడు, ఆ ప్రేమను చూపించు. ఆయన వైపే చూడు, దాని తర్వాత ఆ యొక్క సహాయాన్ని పొందుకుని ఆ సహాయాన్ని ఇతరులకు చేసేటట్లుండు. ఆయన ముఖ కాంతిని చూడు, జయ జీవితాన్ని కలిగి ఉండు. నీతిమంతులుగా నీవు నేను ఉంటే చాలు, జయ జీవితాన్ని కలిగి ఉంటాం. ఆయన ఆశ్రయిస్తే జయ జీవితాన్ని కలిగి ఉంటాం. ఆయన మనకు తోడుగా ఉంటేనే జయ జీవితాన్ని కలిగి ఉంటాం. చివరిది ఈ మాట చదువుకుని మనం ముగించుకుంటాం. 1 కొరింథీ 15వ అధ్యాయం 57వ వచనం. 15వ అధ్యాయం 57వ వచనం చదువు. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించునా దేవునికి స్తోత్రము కలుగును గాక. అంటే ఎవరి మూలన మనకి జయం? ఎవరి మూలన? ఏ ప్రభు అయినా యేసుక్రీస్తు మూలముగా, ఆయన మూలముగా మనకు జయము. అంటే దేని మీద జయము? అంటే మనకు దేని మీద? యేసుక్రీస్తు మూలముగా మనకు దేని మీద జయం వచ్చింది? పాపం మీద జయం వచ్చేసింది, లోకం మీద జయం వచ్చేసింది, సాతాను మీద జయం వచ్చేసింది. ఇక మనం భయపడాల్సిన అవసరం లేదు. కానీ ఎట్లా ఉంటే మనం విజయవంతులంగా ఉంటాం, జయ జీవితాన్ని కలిగి ఉంటామంటే ఒకే ఒక మాట. ఏంటది? వీటన్నిటి యొక్క తాత్పర్యం ఏంటో దేవుడు నాకు ఇచ్చిన తలంపు ఏంటంటే, ఈ లోకంలో ఆయన వచ్చేంత వరకు మనం నీతిమంతులముగా ఉండడమే. ఆ నీతిమంతులుగా ఉండడం ద్వారా మనం జయ జీవితాన్ని కలిగి ఉంటాం. 7 అంతల అనుగుణం మనం కొనసాగుతూ జయ జీవితాన్ని కలిగి ఉండటానికి ప్రియ ప్రభు మనకు సహాయము చేయరుగాక.